చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం. తెలంగాణ ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కోరటం, ఆయన టీటీడీని ఆదేశించడం, అనుమతికి టీటీడీ కూడా ఒప్పుకోవడం, దానికి తేదీలు ప్రకటించారు. ఏ రోజు లేఖల్ని అనుమతించాలో, ఏ రోజు అవకాశం ఉందో ఆ తేదీలను కూడా నేను టీటీడీ ప్రకటించడం జరిగింది. ఆ వార్తలు ఏంటి చూద్దాం. ఇక తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం, టీటీడీ అనుమతి. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆదివారం, సోమ మంగళవార దర్శనాలకు మాత్రమే లేఖ స్వీకరిస్తామని తెలిపింది. ఆది సోమవారం అంటే ఆదివారం ఆ లేఖ తీసుకెళ్ళి సమర్పించుకుంటే సోమవారం దర్శనం, సోమవారం సమర్పించిన వాళ్ళకి మంగళవారం దర్శనాలకు మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ఏ రోజుకు ఆ రోజే లేఖలు అనుమతిస్తామని స్పష్టం చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకి సోమవారం, మంగళవారం, అలాగే 300 రూపాయల టికెట్లకి ఏ రోజుకు ఆ రోజే లేఖలు అనుమతిస్తామని చెప్పి ప్రకటన చేసింది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ మాత్రమే 6 భక్తులకు మించకుండా స్వీకరిస్తామని వెల్లడించింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లే లేఖ సిఫార్సు లేఖలో 6 భక్తులకు మాత్రమే అనుమతిస్తారు. అది ఎక్కడైనా అందరికీ అదే పరిస్థితి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలో 6 పేర్లు మాత్రమే ఉండాలి. 6 మాత్రం అనుమతిస్తారు. ఈ విధానం మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్నారు. ఇకపై శనివారం, ఆదివారం దర్శనం కోసం స్వీకరించినట్లు టీటీడీ పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించాలని కోరింది. ఆ లేఖల మార్పులు స్పష్టంగా పేర్కొంది టీటీడీ. ఆ లేఖల ప్రకారం ఒకరోజు ముందైతే వెళ్ళాలి. ఆ లేఖ అక్కడ సమర్పించి దర్శనానికి ఏర్పాట్లు చేసుకుంటే మర్నాడు ఉదయం ఏదో సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని వచ్చేయచ్చు.